ద్రాక్ష తోట మంచిగా ఫలిస్తూ ఉన్నది. ఫలిస్తూ ఉంటే గుంట నక్కలు చేరినాయి చెరిపివేయడానికి. తద్వారా ఏమైంది? ప్రార్థన ముగిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా ఎప్పుడు తెలుస్తుంది జీవితం విలువ అంటే, పడిపోయినప్పుడు ఆ పడిన స్థితిలో మళ్ళీ వెతుకుతూ ఉంటాం చూసినావా, అప్పుడు దొరకదు. ఏ అమ్మా వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టు. పడిపోయినది ఏదైతే ఉన్నదో, ఆత్మీయ జీవితం కావచ్చు, విలువైన ఆభరణం కావచ్చు, వస్తువు కావచ్చు, అది ఉన్నంతసేపు దాని విలువ తెలవదు. కోల్పోయినాక నువ్వు వెతికినా కూడా రాదు నీ దగ్గరికి. కానీ ఎలా ఉంటావంటే, నేను బాగానే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుడు నాతోటే ఉన్నాడని అనుకుంటావు. కానీ ఎక్కడున్నావంటే చివరి అంచులో ఉంటావు నువ్వు. నీ కేక వినబడుతుందంటే వినబడదు. నువ్వెంత వెతికినా, ఎంత నువ్వు కనుగొనాలనుకున్నా నీ దగ్గరికి రాడు. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే కాపాడుకో. ఏదైనా నీలో చేదైనటువంటి వేరు మొలిస్తే వెంటనే దాన్ని ఏం చేయి? పెరికివేయి. నిన్న పండుగకు అందరు వచ్చిండు. ఇవాళ ఏమైంది? అది ఉపవాస ప్రార్థనను ఎవరు రాడు. కరుణాపురంలో బ్రదర్ చెప్తున్నాడు, పాలయ్య, ప్రతిరోజు ప్రార్థన చేద్దాం 10 గంటల నుండి 3 గంటల దాకా రండి అని అంటే ఎవరు వస్తలేరట. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు బస్సులు ఫ్రీయే కదా, మీరు రండి అంటున్నాడు. 15 మంది వచ్చి ప్రార్థన చేస్తలేరట. నగేష్ అన్న పొద్దున సాయంత్రం నా తలకాయ తినేటోడు. ఇప్పుడు ఏమైందంటే, నేను ఫోన్ చేస్తేనే అన్న ఇక్కడున్నా అక్కడున్నా అంట. ఇది ఆత్మీయ జీవితం. పర్ఫెక్ట్గా చెప్తున్నా, నేను సత్యాన్ని మీకు చెప్తున్నాను, కళ్ళ ముంగటనే సాక్ష్యంగా. నేను ఎవరిని ఒడ్డపిల్లలు కావచ్చు, ఎక్కడ ప్రాంతాలు తిరిగిన బొట్టు పెట్టి విలువలే. దేవుడు తరిమిండు ప్రజలను. నా ఆత్మీయ జీవితం ఎక్కడ అంటే కోల్పోయినా, ప్రార్థన లేదు. అంటే అందరూ వస్తున్నారు కదా, ఇక మనకెందుకు? చూస్తే దయ్యాలు పోతున్నాయి కదా, పడిపోతున్నాయి కదా అని ఛాతి ఉబ్బిచ్చినాం. ఏమైంది? పాతాళానికి తండేసిండు వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నీ తోటకు నువ్వే కావలి ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఇతర విషయములలో తలమునకలైపోతున్నావు. పనికి మాలిన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లకు నీ జీవితంలో నువ్వు కట్టుకునవలసినది ప్రార్థన ఆయుధమును నువ్వు చేతపట్టుకొని నిలబడవలసిన సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకు అంటే, పాడుబడిన తోటలాగా మిగిలిపోతావు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే. కొన్ని సందర్భాలలో అసలు నేను నమ్ముకున్న దేవుడు నా ప్రార్థన వింటాడా? అసలు యేసు ప్రభు నాతోటి ఉన్నాడా? నేను ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడా?
కొన్ని సందర్భాలలో మనల్ని దేవుడు వదిలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అనుభవించారా మాట, ఆ పరిస్థితి? దేవుని బిడ్డలారా, ఎప్పుడు అంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కావలి కాయనప్పుడు, నీ ద్రాక్ష తోటకు నువ్వు కావలి కాయనప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటున్నాడు. నువ్వు అనాథగా ఉంటావు. ఎలా ఉంటావంటే, పిచ్చి కుక్కని ఎట్లా తరుముతారో లోకమంతా, ఎర్రి లేచిన కుక్కని ఎట్లా తరుముతారో నీ జీవితం అట్లా తరమబడతా ఉంటుంది అని అంటున్నాడు. ఎందుకు? దేవుడు వదిలివేసినప్పుడు. అందుకే దేవుని బిడ్డలారా, నీ తోటకు నువ్వే కావాలి, నీ ఆత్మీయ జీవితానికి నీవే కావాలి. నువ్వు ఆదమరిచి నిద్రించిన, ఆదమరిచి నువ్వు ఇంకొకరికి అప్పగించిన, వారు చేస్తారు కదా ప్రార్థన, నా కుటుంబం కొరకు, నా వ్యక్తిగతం కొరకు, నా జీవితం కొరకు నువ్వు అనుకుని వేరుల చేతులు పెట్టిన నీ జీవితం అబాసు పాలైపోతుంది అని అంటున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఏముంటుందంటే, నువ్వు చేయవలసింది ఏదైతే ఉన్నదో నువ్వు చేయకపోవడమే నీ అజ్ఞానము. చేయకూడనిది దేవుడు చెప్పి ఉండగా నువ్వు చేస్తూ పోవడమే దేవునికి ఆయాసకరమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని పాడు చేసేది అదే అని అంటున్నాడు. కాబట్టి అలాంటి విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎందుకు అంటున్నాడు? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు తప్పులు చేసినా, తన దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో, 29వ అధ్యాయం 13వ వచనములో, ఏంటిదట? మీరు నన్ను వెతికిన ఎడల, రెండవది ఏంటిది? పూర్ణ మనస్సుతో మీరు వెతికిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నన్ను వెతికినప్పుడు. అంటే ఎలా? ఒక విలువైన ఆభరణము పోయినప్పుడు, లేకుంటే ఎవరైనా ప్రేమించి నీకు బహుమానం ఇచ్చిన వస్తువు నువ్వు పోగొట్టుకున్నప్పుడు ఎలా వెతుకుతా ఉన్నావా? అలా వెతకాలే దేవుణ్ణి అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వెతకగలుగుతున్నావా? కన్నీరు గార్చగలుగుతున్నావా? పశ్చాత్తాప పడుతున్నావా? అయ్యా, నా ఆత్మీయ జీవితంలో నేను కోల్పోయాను సమస్తమును అని దేవుని సన్నిధిలో నువ్వు ఆరాట పడుతున్నావా? యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒకటే అంటున్నాడు, నువ్వు నన్ను దీవించేంత వరకు నేను లేవను, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడువను. తెల్లారుతుందిరా బాబు, నన్ను వదిలిపెట్టురా. లేదు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కూడా అంటున్నాడు, అయ్యా, కేవలం నీకే నేను విరోధముగా తప్పు చేశాను, నీ ఆనందాన్ని నేను కోల్పోయాను, నా పాపాలను ఇస్సోపుతో కడుగు, ఇమ్మము కంటే తెల్లగా చెయ్యయ్యా,
నీ రక్షణ ఆనందం మరల నాలో పుట్టించు అని కీర్తన 51లో చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? 80వ కీర్తన 15వ వచనంలో చదువుకుందాం, ముగిస్తాను నేను. 80వ కీర్తన పదిహేనవ వచనం. చాలు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయు, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయు. అంటే ఏంటిది? నిన్ను నమ్ముకున్న బిడ్డలను, నీ కుమారుని కుమార్తెను నువ్వు భద్రపరచుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆసావు బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి, అయ్యా ఈ కొమ్మ ఎక్కడిది, ఈ మొక్క ఎక్కడిది? నీవు అలనాడు ఐగుప్తు నుండి నువ్వు తీసుకొచ్చిదివి కదా. ప్రైజ్ ది లార్డ్. 8వ వచనం చదవండి. ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఏమిటట? అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూ నున్న కంచెలను నీవేళ పాడు చేసేదివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఈ కొమ్మ ఎక్కడిది? ఈ చెట్టు ఎక్కడిది? అలనాడు నువ్వు ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు స్థిరపరిచినవు కదా. ముళ్ళ కొమ్మలను, చెట్టు పొదలను, ఏమిటంటే అన్ని చెట్లను, గచ్చు పొదలను తొలగించి సేద్యము చేసి ఈ మొక్కను నాటినవు కదా, ద్రాక్ష కొమ్మను. ఆ కొమ్మను నాటి చుట్టూ కంచె తీసేసినవే. ప్రైజ్ ది లార్డ్. పందులు వస్తున్నాయ్యా, అడవి పందులు వస్తున్నాయి ఈ ద్రాక్ష పళ్ళు తిననీకి, ఈ తోటంతా ఖరాబు చేస్తున్నాయి. ఆసావు బ్రతిమలాడుతున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎవరి సొత్తై ఉన్నావు? ఎవరి ప్రజగా ఉన్నావు? నీవు నీ చుట్టూ ఉన్నటువంటి కంచె తొలగించబడ్డది. కారణం ఎవరు? పందులతో సహవాసం చేస్తున్నావు కదా, ఎవరు కారణం? తండ్రి సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయినటువంటి తప్పిపోయిన కుమారుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే పందులతో సహవాసం చేస్తున్నాడు. అందుకే ఆ బిడ్డ జ్ఞానము కలిగి బుద్ధి తెచ్చుకొని మరల తండ్రి దగ్గరికి వచ్చిండు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ స్నేహం ఎవరితోటి? నీ సహవాసం ఎవరితోటి? పందులతోటి సహవాసం చేస్తున్నావా? అపవిత్రమైనటువంటి లోకముతో నువ్వు సహవాసం చేస్తున్నావా? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావా? కంచె తొలగించిండు, పందులన్నీ వచ్చి ద్రాక్ష తోటను నలిపివేస్తున్నాయి, చెడగొడుతున్నాయి, తింటున్నాయి, పాడు చేస్తున్నాయి. అంటే నీ స్నేహము ఎవరితో ఉన్నది? పందులు రావడానికి కారణం ఎవరై ఉన్నారు? ఆసావు అంటున్నాడు, పూర్ణ మనసుతో వెతుకమన్నావు కదయ్యా,
పూర్ణ హృదయముతో వెతుకు ఉన్నావు కదయ్యా, నిన్ను వెతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాడైపోతున్నటువంటి క్రైస్తవుల గురించి, దేవుని బిడ్డల గురించి ఏమిటండి, ఇది నీకు చెందిన ద్రాక్ష చెట్టు కదా, ఇది నీకు చెందినటువంటి చెట్టు, ఆత్మీయ జీవితము కదా అయ్యా, ఆయనకు గుర్తు చేస్తూ తన సొంత ఆస్తిని నువ్వు కాపాడుకోలేవా అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటండి, దేవునికి అంటున్నాడు, ఇది నీ సొంత ఆస్తి. ఈ రోజున క్రైస్తవ బిడ్డలారా, నువ్వెవరి సొత్తు అంటే క్రీస్తు రక్తములో నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు శాపములో పాపములో ఉన్నప్పుడు ఆయన బంధువుగా వచ్చి నిన్ను విమోచించిండు ప్రభు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు నిన్ను. చేసుకుంటే నువ్వు ఈ రోజున పందులతో సహవాసం చేస్తున్నావు, ఈ లోకంతో సహవాసం చేస్తున్నావు. కాబట్టి అంటున్నాడు, దేవా ఇది నీ సొత్తు, నీ స్వాస్థ్యము, నీ ఆస్తి, దీన్ని కాపాడుకోవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ ద్రాక్ష తోటను నువ్వు కావలి కాయకుంటే దేవుని సన్నిధిలో అడుగు, అయ్యా నా ఆత్మీయ జీవితానికి నీవే నడిపించు. నేను పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతను, పోగొట్టుకున్నటువంటి సంపదను, పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యమును, ఆత్మీయతను నాకు మరల తిరిగి దయచే ప్రభువా. అందుకే కదయ్యా ఈ లోకానికి వచ్చినావు నువ్వు. నాకు సహాయం దయచేయమని నువ్వు అడిగినట్లయితే, ప్రాధేయపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మరలా నిన్ను ఆశీర్వదించుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటున్నది? నీ ఆత్మీయ జీవితానికి నీవే కావలిగా ఉంటున్నావా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈ కొత్త సంవత్సరములో నీ ఆత్మీయ జీవితానికి నీవే కాపరి. అడుగుదాం. ఎస్ ఎవరైనా ప్రార్థన చేయండి. ఎస్